పదండి వంశీ గారు. ध्रुवन्ते राजा वरुणो ध्रुवन्ते वो बृहस्पतिः ध्रुवन्त इन्द्रश्चाग्निश्चास्तुं धारयतान् ध्रुवम् ధర్మార్థకామములలోన ఏనాడు నీ తోడు ఎన్నడు నే విడిచిపోను ఈ బాస చేసి కనిండు నూరేళ్ళు నీ నీడనై నిలిచి కాపాడుతాను నీ నీడనై నిలిచి కాపాడుతాను ధర్మార్థకామములలోన ఏనాడు నీ తోడు ఎన్నడు నే విడిచిపోను ఈ బాస చేసి కని లైట్స్ ఆన్. కృష్ణవేణి, నీ మ్యారేజ్ డే సందర్భంగా పుట్టింటి పట్టుచీర తీసుకొచ్చినాము. అవునమ్మా, పుట్టింటి వాళ్ళ ఆదరణ లేదని నువ్వు ఎప్పటికీ ఫీల్ అవ్వద్దు. ఈ చిన్నమామ ఇల్లు నీ పుట్టిల్లు. గడప చంద్రికల పట్టుచీర పెట్టి కృష్ణవేణి దగ్గర నుంచి ఏదో ఒకటి పట్టుకెళ్దామని ప్లాన్తో వచ్చుంటుంది. కృష్ణవేణి, మేము కడపోళ్ళం, అస్సలు అబద్ధం చెప్పం. మనసులో ఏముంటే అదే చెప్తాం. ఏంది? అత్తయ్య, నీ మనసు బంగారం అని నాకు తెలుసు. పుట్టింటి పట్టుచీర తెచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. చంద్రకళ గారు, తన పెద్ద మామయ్య పెద్దత్తయ్యలు ఈ సందర్భంలో లేకపోవడం లోటైనా మీరొచ్చి తన్ని సంతోషపెట్టారు. నిజంగా మాకు చాలా సంతోషంగా ఉంది. గణపతయ్య, కృష్ణవేణికి పట్టుచీర తెచ్చారు కదా, మరి నాకు? మీకు కూడా పట్టుపంచ లాల్చి తీసుకొచ్చిన అల్లుడు గారు. కృష్ణవేణి, మామయ్యలా నేను ఇప్పుడు పట్టుపంచ కట్టుకుంటాను. అలాగే వంశీ గారు. అమ్మా చంద్రకళ, కృష్ణవేణికి పుట్టిండి పట్టుచీర పెట్టండి. ఆ తర్వాత కేక్ కటింగ్ చేయాలి. కమాన్.
నీ సౌభాగ్యానికి ముప్పు రాబోతోంది తల్లి. ఏంది కృష్ణవేణి? ఆనంద బాష్పాలత్తయ్య. అమ్మా కృష్ణవేణి, అసలు నిజం అన్నయ్యకి చెప్పేస్తానమ్మా, చెప్పేస్తాను. మామయ్య, మా పెళ్లి రోజున మిమ్మల్ని బాధ పెట్టి ఏడిపించాను. అందుకే మీరు ఈ రోజు నన్ను ఆశీర్వదించడానికి రాలేదు. అమ్మా అలివేణి, ఎలా ఉన్నావమ్మా? నేను బానే ఉన్నాను గాని మీరింకా బయలుదేరారా లేదా? అమ్మా అలివేణి, మీ నాన్నగారు ప్రెసిడెంట్ గారితో బయటికెళ్లాలంట. ఏదో ముఖ్యమైన పనంట. నేనేమో బయటికి రాకూడదమ్మా. అమ్మా, అబద్ధం చెప్పకు. నువ్వెప్పుడు బయటికి రావచ్చో ఎప్పుడు రాకూడదో నాకు తెలియదు అనుకుంటున్నావా? ఏంటి ప్రెసిడెంట్ గారితో నాన్నకు ముఖ్యమైన పని? ఒకసారి నాన్నకు ఫోన్ ఇవ్వు. మాట్లాడయ్యా. ఏమ్మా, ఏంటి నాన్న ఇది? మీ అత్తగారు సడన్ గా చెప్పారమ్మా. అవతల నేను ప్రెసిడెంట్ గారికి తప్పకుండా వస్తానని మాటిచ్చాను. ఇది కరెక్ట్ కాదు నాన్న. ఇన్నాళ్ళు మీరు కృష్ణవేణి మీద కోపంతో మాట్లాడడం మానేశారు. అది మీ వ్యక్తిత్వం. అప్పుడు నేను మీ కూతుర్ని మాత్రమే. ఇప్పుడు ఏమైందమ్మా? ఏమైందా? నేను ఇంటి కోడల్ని నాన్న. ఈ ఇంట్లో మంచి జరిగినా చెడు జరిగినా మీరు తప్పకుండా అటెండ్ అవ్వాలి. అది మీరు ఇంటికిచ్చే మర్యాద, గౌరవం. మా ఇబ్బందులు మాకుంటాయి కదమ్మా. నువ్వే ఏదో ఒకటి సర్ది చెప్పమ్మా. సర్ది చెప్పుకోవడానికి, సరిపెట్టుకోవడానికి ఇది చిన్న విషయం కాదమ్మా. మీ వియ్యంకులు తమ సొంత బిడ్డకు జరుపుకునే శుభకార్యం. మీ నాన్న పరిస్థితి నీకు తెలుసు కదమ్మా. వచ్చినా ఆయన ఒక్క క్షణం కూడా మనశ్శాంతిగా ఉండలేరమ్మా. మీరిక్కడ సుఖంగా ఉండటం, మనశ్శాంతిగా ఉండటం ముఖ్యం కాదు. మీ కోపం కృష్ణవేణి మీద. వంశీ గారు మిమ్మల్ని ఏం చేశారు? ఆయనైనా మీరొచ్చి ఆశీర్వదించాలిగా. మా సుఖాలు, మా మనశ్శాంతులు ముఖ్యం కాదని మాకు తెలుసమ్మా. ఎవరినైనా ఆశీర్వదించేటప్పుడు మనసు అసౌఖ్యంగా ఉన్నప్పుడు ఆశీర్వదించకూడదు. ఎందుకు మీ మనసు అసౌఖ్యంగా ఉండాలి నాన్నా? వంశీ గారు ప్రేమతో అమ్మను అత్తయ్య అని పిలిచినందుకా? లేక మిమ్మల్ని దేవుడు మావయ్య, దేవుడు మావయ్య అని మీ వెంట తిరిగినందుకా? దేనికి మీ మనసు ప్రశాంతంగా లేదు? నువ్వెన్నైనా చెప్పమ్మా, మేము ఇప్పుడు ఈ ఫంక్షన్కు రాలేం. రాలేమో అంటే కుదరదు నాన్న. మీ కూతురు ఇంటి కోడలని గుర్తుంచుకోండి. రేపు అరవింద్ మా అన్నయ్య ఫంక్షన్ కి మీ అమ్మ నాన్న ఎందుకు రాలేదు అని అడిగితే నేనేం చెప్పాలి? నేనేం చెప్పినా అరవింద్ మీరు రాలేదని బాధపడ్డా? మా అత్తగారు మీరు రాలేదని అడిగితే
నేనేం సమాధానం చెప్పుకోవాలి? అప్పుడు నన్ను చిన్న చూపు చూడరా? చాలనే ఆగమ్మా. మీ నాన్నకి ఇబ్బందిగా ఉన్నప్పుడు మీ అమ్మ నాన్న రాలేదేంటా అని మీ అత్తగారు అడిగితే ఏదో ఒక కారణం చెప్పి సర్ది చెప్పడం కూతురిగా నీ బాధ్యత. అయినా మీ అత్తామామలు ఆ మాత్రం అర్థం చేసుకోలేని వాళ్ళు కారు. ఫంక్షన్కి రానంత మాత్రాన ఏదో అయిపోయినట్టు మేమేదో తప్పు చేసినట్టు మీకు మర్యాద గౌరవం ఇవ్వనట్టు భావిస్తే ఇంకా ఏ బంధాలు బంధుత్వాలు నిలవమ్మా. వాళ్ళలా అనుకోరని మాకు గట్టి నమ్మకం. కానీ నువ్వే నీకెవరి మీదో ప్రేమ ఉండబట్టి నీ పంతం నెగ్గించుకోవటానికి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నావు. చాలే ఆపు నాన్న. పెద్దవాళ్ళ ఏంటి చాలా అసహ్యంగా మాట్లాడుతున్నారు. మీ నిర్ణయం అదే అయితే నా నిర్ణయం కూడా వినండి. మీరు ఈ ఫంక్షన్కి రాకపోతే నేను చావడం ఖాయం. ఏమయ్యా, అది చస్తానంటోంది, అన్నంత పని చేస్తుందేమో. నమస్తే సార్. నమస్తే. మీరు మా వంశీబాబుకి విషయం చెప్పడానికి వచ్చినారు కదా? అవునండి. మరి లోపలికి రావచ్చు కదా? రావాలనుకున్నా, బట్ టైంకి 5 నిమిషాలు ముందే వచ్చాను. అందుకే ఇక్కడ కూర్చొని వెయిట్ చేస్తున్నాను. సరే సరే, మీ పేరు చెప్పండి, అమ్మగారికి చెప్తాను. నేను వంశీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి కొత్తగా అపాయింట్ అయిన జిఎంని. ఓ అలాగే సార్, ఇప్పుడే అమ్మగారికి చెప్తాను. కృష్ణవేణి, మయూరి, ఆ వదినా. ఇది లోపల పెట్టు. అలాగే వదినా. వసే చంద్రకళ, నువ్వు మామూలు దానివి కాదే. ఏంది మయూరి, శారీ ఎట్టా ఉండాది? చంద్రకళ, ఒకసారి నువ్వు ఇలారా. ఆ, అబ్బా ఏంది మయూరి? ఈ శారీ నేను కొనిచ్చిందే కదా? అబ్బే లేదు మయూరి, నిన్ననే షాపింగ్ చేసి కృష్ణవేణి కోసం స్పెషల్ గా కొన్నాను. నువ్వు ఇంకొకరి కోసం శారీలు కొనడం నిజమే? నువ్వు అలా చేస్తే హిమాలయాలు కూడా కరిగిపోతాయేమో, ఎవరెస్ట్ పర్వతం కనిపించకుండా పోతుందేమో, కలియుగం అంతమవుతుందేమో చంద్రకళ. అబ్బా ఊరుకో మయూరి. అబ్బా గుర్తు చేసుకో చంద్రకళ. ఏంటిది? అమ్మో మయూరి, ఈ శారీ ఈ శారీ ఆ మూటలోదే. నా దగ్గర బిల్డప్లు ఇవ్వకు చంద్రకళ. అంటే కృష్ణవేణికి ఈ శారీ బాగుంటదని తీసుకొచ్చినాను మయూరి. ఇది నువ్వు కొనిచ్చిన శారీనే. అవును, ఆ రోజు ఈ శారీలన్నీ ఎందుకు కొనిచ్చాను చంద్రకళ? ఎందుకంటే అదే కృష్ణవేణి మ్యారేజ్ సీక్రెట్ చెప్తానని నువ్వు కొనిచ్చినావు. బ్లాక్మెయిల్ చేసి మరీ కొనిపించావు చంద్రకళ. అరచేతిలో బెల్లం ముక్క పెట్టుకుని చెయ్యంతా నాకించావు. సరే, కృష్ణవేణి పెళ్లి సీక్రెట్ చెప్పావా చెప్పలేదు? నిజమే నిజమే, చెప్పలేదు కదా. పెళ్లి సీక్రెట్ ఇదిగో చెప్తాను అదిగో చెప్తాను అని లక్షలు లాగావు, శారీలు లాగావు, చివరికి బ్యూటీ పార్లర్ బిల్లులు, జ్యూసులు. అబ్బబ్బబ్బబ్బబ్బా, చెప్పుకుంటే నాకే సిగ్గేస్తుంది. అది మయూరి. సరే, మ్యారేజ్ సీక్రెట్ చెప్తాను అని
చివరికి కృష్ణవేణి మ్యారేజ్ డే కూడా వచ్చింది. 1 year అవుతుంది. నీ కాళ్ళు పట్టుకుంటాను. నానా నీకు దండం పెడతాను. ఇప్పటికైనా కృష్ణవేణి పెళ్లి సీక్రెట్ చెప్పు చంద్రకళ, ప్లీజ్. ఏంది మయూరి ఏడుస్తా ఉంటావు? ఊరుకో మయూరి, ఊరుకో, ఏడవకు. నీ దగ్గర మోసపోయానని గుర్తుకొస్తే చాలు చంద్రకళ. నాగార్జున సాగర్ గేట్లెత్తినట్టే. అయ్యయ్యో, సారీ మయూరి. ఈ కన్నీళ్లతోనైనా నీ మనసు కరిగి నిజం చెప్పు చంద్రకళ. ఇదిగో మయూరి, మేము కడపోళ్ళం, మనసులో ఏముంటో అదే చెప్తాం, అస్సలు అబద్ధం చెప్పం, తెలుసునా? అయ్యయ్యో, ఏంది మయూరి, లే. నా కన్నీళ్లతో నీ కాళ్ళకి అభిషేకం చేస్తున్నాను, నిజం చెప్పు చంద్రకళ. మయూరి, లే మయూరి, నా మనసు కరిగిపోయినది, నిజం చెప్తాను మయూరి, లే. నేనింకా నిజం చెప్పకపోతే నా జన్మకి ఇంకా సార్థకత లేదు మయూరి. థ్యాంక్ యూ చంద్రకళ. ఇప్పటికైనా కృష్ణవేణి పెళ్లి సీక్రెట్ చెప్తున్నందుకు చాలా థ్యాంక్స్. చాలా థ్యాంక్స్. ఈ వేలుకుండే ఉంగరం ఏది? ఈ ఉంగరం నాకు నచ్చినది మయూరి. నీ వేలుకుంటే నేనే తీసుకున్నాను మయూరి. తీసుకో. ఇది కూడా ఇమ్మంటావా? వద్దొద్దు, ఇది చాలు. పర్వాలేదు, తీసుకో చంద్రకళ. అబ్బబ్బా, ఏం వద్దులే మయూరి, నిజం చెప్తానులే, సరేనా? చెప్పు. మరి నువ్వెవరికి చెప్పకూడదు. చెప్పు. ప్రామిస్. మరి కృష్ణవేణి వంశీని ఎందుకు పెళ్లి చేసుకున్నదంటే అది మరి కృష్ణవేణి ఏమో వంశీని ఒకరోజు చూసినది, వంశీ ఏమో కృష్ణవేణిని ఒకరోజు చూసినాడు. మిగతాది టెన్షన్ పెట్టుకుంటూ చెప్పు చంద్రకళ. మిగతాది టెన్షన్తో చచ్చిపోయేలా ఉన్నాను. చెప్పు. నెక్స్ట్ పెళ్లి రోజు టెల్లింగ్లే. బాయ్ మయూరి. కడుపు చంద్రకళ. మయూరి, ఏమైంది మయూరి? కళ్ళు తిరుగుతున్నాయి శశి. ఏంటి, కళ్ళు తిరుగుతున్నాయా? అంటే నువ్వు కూడా నెలతప్పావా? ఓ మై గాడ్, నా వైఫ్ ప్రెగ్నెంట్. ఎన్నో నెల మయూరి? నిన్ను వదిన పేలుస్తుంది. ఎన్నో నెలలు అడిగితే ఇలా పీకిందంటే ఛీ. రాహుల్, లోపలికి రావచ్చు కదా రాహుల్. మీ ఫ్యామిలీ ఫంక్షన్ కదా మేడం, సడన్ గా ఎంటర్ అయితే ఇబ్బందిగా ఉంటుందేమోనని వెయిట్ చేస్తున్నాను. ఇట్స్ ఓకే. మేడం, వంశీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఆస్తుల వివరాలు, అవి ఎవరెవరి పేరు మీద ఉన్నవి, ఎక్కడున్నవి అనే డీటెయిల్స్ మొత్తం ఈ డివిడీలో ఉన్నాయి మేడం. ఓకే. అలాగే ఒక కాంట్రాక్ట్ పేపర్ మీద గ్రూప్ ఆఫ్ చైర్మన్ గా మీ సంతకం, మేనేజింగ్ డైరెక్టర్ గా కృష్ణవేణి గారి సంతకం కావాలి మేడం. ఆ ఫైల్ కూడా తీసుకొచ్చాను మేడం. నువ్వు విషెస్ చెప్పడానికి వచ్చావా, ఆఫీస్ పని మీద వచ్చావా? 2 పనులు పూర్తవ్వాలి మేడం. మరీ ఇంత వర్క్ మైండెడ్ అయితే ఎలా? అంటే మేడం, అర్జెంట్ ఫైల్స్ అని. సరే, సాయంత్రం పెడతాను. అలాగే మేడం. ఈ డివిడి కూడా సాయంత్రం ఇవ్వు. ఓకే మేడం. మరి నేను ఇప్పుడు వెళ్ళిపోనా మేడం? విషెస్ చెప్పవా? చెప్తాను మేడం. డ్యూటీలో సిన్సియరే గాని బయట కొంచెం అమాయకుల్లా ఉన్నావేంటి రాహుల్? నాకు ఫంక్షన్ అంటే కొంచెం మొహమాటం, పైగా సిగ్గు కూడా కొంచెం ఎక్కువ. అందుకే పార్టీలకి నేను పెద్దగా వెళ్ళను మేడం. ఇట్స్ ఓకే. ఈ రాహుల్ మరీ అంత అమాయకంగా కనిపిస్తున్నాడా రత్నప్రభాదేవి? నీతో ఎలాగైనా సంతకాలు పెట్టించుకునే వెళ్తాను. అప్పుడు చూస్తారు మీరంతా నా విశ్వరూపమేంటో. కమాన్ రాహుల్. వస్తున్నాను మేడం.
మయూరిని రమ్మన్నావు కదా? ఏంటదినా? మయూరి, తను కొత్తగా అపాయింట్ అయిన రాహుల్, మన కంపెనీ జీఎం. ఆ, నమస్తే. నమస్తే అండి. తను మన గెస్ట్. తనకేం కావాలో అవి చూసుకోండి. అలాగే వదినా. రాహుల్, నేను పిలుస్తాను, అప్పుడు రా. అలాగే మేడం. ప్లీజ్ కమ్ సార్. థ్యాంక్ యూ. సార్ ప్లీజ్ కమ్ ఇన్. రాహుల్ గారు, ప్లీజ్ టేక్ యూర్ సీట్. కూర్చోండి రాహుల్ గారు. ఐఎమ్ శశిధర్. తను నా భార్య మయూరి. నైస్ టు మీట్ యూ. యునో, మీరు రాకముందు జిఎం పోస్ట్ లో నేనే ఉండేవాడిని. ఐ డోంట్ నో మిస్టర్ శశిధర్. ఓ, ఇట్స్ ఓకే. కూర్చోండి. మయూరి, మన గెస్ట్ రాహుల్ దేవ్ గారికి వెళ్ళి జ్యూస్ గట్రా పట్రా వెళ్ళు. నేను కేక్ కట్ చేయను కృష్ణవేణి. నేను కేక్ కట్ చేయను, అంతే. దేవుడు మామయ్య కడపతే రాకపోతే నేను కృష్ణవేణి కేక్ కట్ చేయను, అంతే.